బట్ నేను చెప్తున్నాను రాజాసాబ్ కిర్రాక్ అంతే. రెబల్ గౌడ్ వస్తున్నారు, ప్రభాస్ అన్న వస్తున్నారు, మళ్ళీ వింటేజ్ ప్రభాస్ అన్న. ఏ యాంగిల్ తీసినా సరే ఇది బ్లాక్ బస్టర్. నేను డార్లింగ్ సినిమా రాసినప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు బుజ్జిగాడు మొన్న అవి చూసినప్పుడు తర్వాత ఇక బాహుబలి వచ్చినప్పుడు ఈ లుక్స్ లేవు. ఇప్పుడైతే అన్న మాకు ఒక పండుగలాగా ఒకటి. బట్ ఏంటంటే ఈ సినిమా అయితే ఏదైతే ఉందో మినిమం 1000 crores అయితే పక్కా కేక్ వాక్ వస్తుంది. టీజర్ చూడగానే అసలు అన్ఎక్స్పెక్టెడ్ డార్లింగ్ ఈ రేంజ్లో చూడగలమా అని అనిపించింది. అవుట్ స్టాండింగ్ అసలు మాటలో చెప్పలేను రాజాసాబ్ని. డార్లింగ్ ఎప్పుడు రౌడీగానే చూసినాం కానీ ఈ ఇందులో కామెడీ థ్రిల్లింగ్ అంతా. ఈ కాంబినేషన్ మీద కొంచెం డౌట్ పడ్డారు కదా అందరూ, డైరెక్టర్ గారు చెప్పారు కదా, ఎలా అనిపించింది మీకు టీజర్ అంతా చూడగానే? టీజర్ ఫస్ట్ సార్ కాంబినేషన్లో వచ్చినప్పుడు అంటే కొంచెం అనిపించింది సార్ కామెడీ తీస్తారు కదా, డార్లింగ్ కామెడీలో అంతా ఎట్లుంటారు అనుకున్నాం. బట్ కామెడీలో అయితే డార్లింగ్ చింపి పడేశారు సార్ కూడా. అసలు బుజ్జిగాడిని మళ్ళీ చూసినట్టుంది. నేనైతే అనుకుంటున్నాను ఏమంటారు వంశాధారం గురించి ఆయన కోరుకుంటున్నారు కాబట్టి అట్లా కొనసాగించుకోవాలనుకుంటున్నారని. చాలా కష్టపడుతూ ఇన్ని సినిమాలు లైనప్ పెట్టి చేస్తున్నారు కదా, ప్రభాస్ గారికి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మీడియా ఓన్లీ వన్ థింగ్, లవ్ యూ డార్లింగ్. మీరు ఇంత ఇలాగే కష్టపడి తీయండి, మేము దాన్ని హిట్ చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. సినిమా టీజర్ మస్తు కేగా, సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సినిమా థియేటర్లో ఇరిగిపోయినా పరిగిపోయినా ఆ సంబంధమే ఉండదు, అంత బాగుంది టీజర్. మళ్ళీ చూసాం, అంత బాగుంటుంది, అంత మంచిగా తీసారు అంటున్నాం. పలగొట్టాం కానీ అంటున్నాం అన్న, జస్ట్ అంటున్నాం అన్న. ఇదిగో ఎత్తిన ప్రతి నేరు, లేచిన ప్రతి నోరు ఆ రోజు మూసుకోవాల్సిందే. December 5కి రెబల్ గౌడ్ వస్తున్నారు, ప్రభాస్ అన్న వస్తున్నారు, మళ్ళీ వింటేజ్ ప్రభాస్ అన్న. మేము అనుకున్నది కలెక్షన్ మాత్రం చాలా కష్టపడుతున్నారు అన్న, మా గురించి చాలా కష్టపడుతున్నారు. ఆల్రెడీ మారుతి గారు ఇందాకనే లోపల చెప్పారు, డే అండ్ రాత్రి పగలు అనక్కడ కష్టపడుతున్నారు మీ గురించి. మీరంటే చాలా ఇష్టమైనకు, మీరు ఎంత ఇష్టపడతారో మీకన్నా ఎక్కువ అది చాలు. మాకు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తారు, మేము అంతే ఇష్టపడుతున్నాం ప్రభాస్ అన్నని, అది చాలు. అనుకున్నామంటే మెయిన్ గా టీజర్ వచ్చేసి ఏడా వన్ టైం వస్తాడేమో. ఇదే ఫస్ట్ ఆర్డర్ చేసిన సినిమా చాలా బాగుంది సినిమా, మైండ్ బ్లోయింగ్. అసలు లుక్స్ కూడా వస్తున్నాయి ప్రభాస్ లుక్స్. సో ప్రస్తుతం మనతో పాటు డార్లింగ్ స్వామి గారు ఉన్నారు. సార్ ఎలా అనిపించింది రాజాసాబ్ టీజర్? నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన అన్ని ప్రభాస్ గారు యాక్షన్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి, పెద్ద బాగా సక్సెస్ అయినాయి అవన్నీ. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా ఏంటంటే కామెడీ అండ్ హర్రర్, పిల్లలకి, నెక్స్ట్ మాస్ ఆడియన్స్కి, ఫ్యాన్స్కి అన్ని రకాలు పెట్టి ఈ సినిమా డిజైన్ చేశారు మారుతి గారు. ఫైట్లు తెచ్చి థ్రిల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాలో. అంటే నేను అప్పుడప్పుడు ఈ రష్ అయ్యి చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఈ సినిమా గురించి. ఏ యాంగిల్ తీసినా సరే ఇది బ్లాక్ బస్టర్. నేను డార్లింగ్ సినిమా రాసినప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, సో ఆ కైండ్ ఆఫ్ ఉండి ఫ్యామిలీస్కి ఉండి ఫ్యాన్స్ మొత్తం అందరికీ మిక్స్ అయ్యి ఇంక ఇది సూపర్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా కన్ఫర్మ్. ఇవాళ టీజర్ రిలీజ్ అయింది, అది అందరూ చూసి ఉంటారు. అది ఎంత అద్భుతంగా ఉందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడే కదా అన్ని లాంగ్వేజ్లో కూడా మాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు టీజర్ చాలా బాగుందని. తమిళ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, మలయాళంలో, కన్నడలో అందరూ ఫోన్ చేసి చెప్పారు. ఈ సినిమా ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు జనాలు, టోటల్ పాన్ ఇండియా జనాలు అందరికీ కూడా అద్భుతంగా నచ్చుతుంది. ఆల్ ది బెస్ట్ మా మారుతి గారు అండ్ మా హీరో గారు ప్రభాస్ గారు అండ్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, మా ఎస్కేఎన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాస్ గారి లుక్స్ ఇవన్నీ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి కదా. అవును, చాలా కష్టపడుతున్నారు ప్రభాస్ గారు. ఇది మారుతి గారి పప్పం ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ సినిమా మామూలుగా స్టార్ట్ చేశారు, ఒక చిన్న సినిమా అలా చేద్దామా, అలా ఒక క్వశ్చన్లో చేద్దామా అని. కానీ ఆ తర్వాత ఏంటంటే దీని ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలి ఆడియన్స్కి, థియేటర్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి మెయిన్ థ్రిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఎక్కువ. ప్రభాస్ని ఇంకా ఎంత కొత్తగా చూపించాలి, ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు దాన్ని ఎంత బాగుండేవారు అలా చూపించాలి, అలాగే ప్రభాస్తో ఒక అమ్మాయిలు లవ్ ట్రాక్స్ చూపించాలి అని వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి ఫ్రేమ్ థ్రిల్స్ మీరు చూసారు కదా టీజర్లో, ప్రతిదీ కూడా అద్భుతంగా రావడానికి ట్రై చేశారు. చెక్కారు ఒక రకంగా తీసుకుంటే, ఒక శిల్పం ఎలా చెక్తారో అలా ప్రతి ఫ్రేమ్ అంత ఫోకస్గా చాలా జాగ్రత్త తీసుకున్నారు. అదే టీజర్ కూడా ఒక 15 రోజులు బట్టి ప్రభాస్ గారు అండ్ మారుతి గారు ఎవ్రీడే కూర్చొని
ప్రతిదీ క్లిస్టల్ క్లియర్గా ఇది నా ఫ్యాన్స్కి బాగుండాలి, ఇది బాగాలేదు అని మళ్ళీ తమన్ గారితో ఇది ఇక్కడ సౌండ్ ఇది ఇవ్వండి. ఇలాగ రాత్రి ఈరోజు రిలీజ్ కదా, రాత్రి 10:30 వరకు కూడా ఈ కరెక్షన్ ఇంకా బెటర్ చేస్తూ రాత్రి 12కి క్లోజ్ చేసి ఇవాళ రిలీజ్ చేశారు. సో ఇది విజువల్ ట్రీట్ ఈ సినిమా కూడా. ఫైనల్లీ డార్లింగ్ నుంచి మీరు ప్రభాస్ గారిని చూస్తున్నారు, ఆయనతో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభాస్ గారు ఆయనలో ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారు సార్? నేను రాజాసాబ్ షూటింగ్ చాలాసార్లు వెళ్ళాను. ఒకసారి కలిశాను ప్రభాస్ గారిని. కలిస్తే వెంటనే చాలా హక్ చేసుకుని ఎలా ఉన్నారని చాలా హ్యాపీగా చాలా బాగా మాట్లాడి, నెక్స్ట్ మా ఫ్యామిలీ వస్తే వాళ్ళతో ఒక ఫోటో తీపిచ్చి మా మిస్సెస్కి చెప్పి, మా మిస్సెస్ అన్నారు తనకి డార్లింగ్ స్వామి అని మీ సినిమా పేరు వచ్చింది, మీ సినిమా మీరు లైఫ్ ఇచ్చారంటే లేదు ఆయనే మాకు లైఫ్ ఇచ్చారు అంటే అని ప్రభాస్ గారు అన్నారు. అంటే ఎంత సంస్కారం, అదే సంస్కారం ఈ రోజుకి డౌన్ టు ఎర్త్. ఇలా ఉన్నవాళ్ళు ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు ఒక ప్రపంచాన్ని ఇలా హీరోలా తయారయ్యాడు ఆయన. అన్న టీజర్ కామెడీ చాలా రోజుల తర్వాత మాకు ప్రభాస్ అన్న ఒక పండగ ఇచ్చిండు అన్న. నేను డయాడ్ ఫ్యాన్ ప్రభాస్ అన్నకి ఇప్పటికైనా. టాటూ రెబల్ అని కూడా ఉంటుంది అన్న. నేను డయాడ్ లుక్స్ అన్న చాలా రోజులు వింటేజ్ లుక్స్ ఇప్పుడు మేము బుజ్జిగాడు మున్న అవి చూసినప్పుడు తర్వాత ఇక బాహుబలి వచ్చినప్పుడు ఈ లుక్స్ లేవు. ఇప్పుడైతే అన్న మాకు ఒక పండుగలాగా ఒకటి అంటే చేయలేదన్న ప్రభాస్ అన్న ఇట్లాంటి కామెడీ చేస్తాడని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. యాక్షన్ సీన్స్ అవి చేస్తాడని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ ఇలాంటి చేస్తాయని చెప్పి అస్సలు అనుకోలేదన్న. మాకు చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి ఒక పండుగ మనకి దసరా రాముందుకైనా మాకు అలాంటి పండుగ ఇచ్చాడు అన్న. పక్కానా ఐ లవ్ యూ కాదన్న, ఆయన కాలు పట్టుకోమన్నా కూడా పట్టుకుంటా అన్న. ఎందుకంటే అన్నని అట్లా చూపించింది అన్న టీజర్ ఇలా ఉందంటే ఇంకా ట్రైలర్ ఇలా ఉంటుంది అన్న. అంతే అన్న, మేము చెప్తున్నాం కదా అన్న, మేము రెబల్స్ అన్న. సినిమా మాత్రం అన్న మారుతి సార్ కూడా అన్న మాకు ఈరోజు ఒక పండగ అన్న. అంతే మేము చెప్తున్నాం కదన్న, ఈరోజు ఒక ఫెస్టివల్ మాకు. టీజర్ అయితే చాలా బాగుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. మళ్ళీ మళ్ళీ 1000 కోట్లు కొడుతున్నాం అన్న. టీజర్ అయితే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం ఇప్పటి వరకు హర్రర్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే టచ్ చేంజ్ జానర్ అయితే మారుతి ఎంచుకున్నాడు, అది మా రెబల్ స్టార్తో తీయడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ సినిమా అయితే ఏదైతే ఉందో మినిమం 1000 crores అయితే పక్కా కేక్ వాక్ వస్తుంది. ఎందుకంటే మన రెబల్ స్టార్ స్టార్డమ్ ఇప్పుడు ఓన్లీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. సలార్తో మాకు హీరోయిన్స్ రొమాన్స్ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ ఇందులో ఒక డైలాగ్ ఏదైతే మేడం తాగేసిన మొత్తంలో కరిచేసినట్టున్నాను, ఆ డైలాగ్ ఏదైతే ఉందో వింటేజ్ ప్రభాస్ కనిపించాడు బుజ్జిగాడ్లో. యాక్చువల్లీ బుజ్జిగాడ్ అంటేనే మనకి రెబల్ అంటేనే మనకి ఎప్పుడు కూడా లుక్స్ పరంగా హైలైట్ ఉంటుంది. బట్ వింటేజ్ లుక్స్ ఈ మధ్య ఆదిపురుష్ అవని రాధేశ్యామ్ ఈ కొన్ని లుక్స్ డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఈసారి మాత్రం ఫుల్ ఫ్యాన్స్ ఫీస్ట్ అయింది. సో 100% మాకైతే చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. మా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా. ఏదైతే హర్రర్ వరల్డ్ ఉందో, ఏదైతే వరల్డ్ క్రియేట్ చేశారో ఆ హౌస్ కానీ అదంతా చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంది. సో వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. టీజర్ అంటే ప్రభాస్ గారు మరి మారుతి గారి కాంబినేషన్లో ఎట్లనో ఉంటుంది అనుకుని ఇదివరకు అయితే ఒక అవగాహన ఉండేది కాదు. ట్రైజర్ చూశాక అసలు ప్రభాస్ గారు రేంజ్కి తగ్గట్టుగా అనిపించింది. మిర్చిలో ప్రభాస్ గారి లుక్ తోటి హిట్ అయింది సినిమా. డ్రెస్ నెక్స్ట్ లుక్ ఈ సినిమాలో కూడా సేమ్ మిర్చిలో ప్రభాస్ని చూస్తే ఎట్లా ఉందో ఈ సినిమాలో అట్లనే ఉన్నాడు. మంచి గ్లామర్గా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఒక గ్లామర్గా వింటేజ్ ఫుల్ కనిపిస్తుంది. అదే చెప్పారు కదా, ఆల్రెడీ ఆ కట్అవుటే రొమాంటిక్ కట్అవుట్. దాంట్లో ఇన్ని రోజులు మనకు రొమాంటిక్ లేదు, అన్ని మాస్ సినిమాలు అయిపోయాయి. ఈ సినిమాలో కొంచెం రొమాంటిక్ ఉండడం వల్ల ముగ్గురు హీరోలతో కూడా కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. యాక్షన్ ఎపిసోడ్స్ హర్రర్ ఉన్నాయి కదా, ఆల్రెడీ టీజర్లో కొన్ని కనిపిస్తున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మారుతి గారి కంటే మేము ఇదివరకు అంటే ఫ్యాన్స్ తరపున అయితే మేము ఆయనకంటే ఇదివరకు ప్రతి ఒక్కరు స్పిరిట్ సినిమా గురించి వెయిట్ చేసేవాళ్ళు ఆయన చెప్పుకునే ఒకటి ఉండేది, ఎందుకంటే మాసులా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభాస్ గారి లుక్ని చూస్తే ఏ సినిమా రాకపోయినా పర్లేదు, ముందు రాజాసాబ్ వచ్చేస్తే ఆ లుక్ని చూసి మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే హీరో గారు ఆ రేంజ్లో కనిపిస్తున్నారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ డార్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ఇస్ వెరీ హైలైట్ అనమాట, చాలా బాగుంది.
ఎంత బాగుందంటే ఆ 2 కళ్ళు సరిపో అన్నకి చూడడానికి. నార్మల్గా నిల్చోవాలంటే అన్న కట్అవుట్కి థియేటర్ 70 సరిపోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మెయిన్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇలాంటి రాష్ట్రం మళ్ళీ ఇచ్చినందుకు. ఇనిషియల్ అంటే ఇప్పుడు ఎలా అంటే లైక్ నిజంగా మారుతి గారు పక్కన ఉంటే దగ్గరికి లక్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పన్న ఫీల్ ఉందన్నమాట. ఎందుకంటే ఐ మీన్ నేను చాలాసార్లు అంటే నాకు చాలా యాక్షన్ బాగా ఇష్టం, స్పిరిట్ కానీ సల్లార్ కానీ కలికి బాగా వెయిట్ చేయడం. బట్ రాజాసాబు సేమ్ మళ్ళీ బుజ్జిగాడు స్లాంగ్ కానీ లేకపోతే బుజ్జిగాడు స్టైల్ కానీ ఆ వాక్ కానీ లేకపోతే మెల్లగా డైలాగ్స్ కానీ ఒక డైలాగ్ ఉంటుంది, బయట తాత కరెంట్ వైర్ పీకేసాడు రో అని, అది స్లాంగ్ అంతా చాలా బాగుంది. ఐ లవ్ ఇట్, లవ్ యూ సో మచ్ డార్లింగ్. నిజంగా ప్రభాస్ రీల్ చూస్తే లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ.